హాయ్ హలో అండి. పద్దు ఎక్స్ప్రెస్ ఈరోజు ఒక వెరైటీ వీడియోతో వచ్చింది. ఆ వెరైటీ ఏం కాదు, అంటే వంట కాదనమాట, ఇది వేరేది. చూసారా ఇందులో మేమేం చేస్తున్నామో ఏంటో అని. మేము మా ఊరు చీరాల వెళ్ళామండి. వెళ్తే అక్కడ పిల్లలందరూ గొడవ చేశారు, బీచ్కి వెళ్దామని. చీరాలలో రామాపురం బీచ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాం. చూడండి, మా అమ్మాయి మా పిల్లలు అందరం కలిసి వెళ్ళామన్నమాట. చూడండి, బీచ్ స్టార్టింగ్ నుంచి వీడియో తీసుకుంటూ వెళ్ళాను. అబ్బా, మనకి అందులో మాకు బీచ్లు అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అనమాట. చిన్నప్పుడైతే మమ్మల్ని ఏం పంపించేవాళ్ళు కాదు అలాగా. ఇక వీడు మా కజిన్ ఒకడు వీడు తీసుకెళ్ళాడనమాట. మా ఊరు నుంచి మేమందరం కలిసి వెళ్ళాం. ఇక మా చెల్లెళ్ళు, మా అత్త కూతురు, ఇంకా మా వదిన వాళ్ళ పిల్లలు అందరం వెళ్ళామన్నమాట. అదిగో మా చెల్లెళ్ళు ముగ్గురు, మా అత్త కూతురు, మా వదిన పక్కన ఉంది, అలాగే మా అన్నయ్య పిల్లలు అందరం కలిసి వెళ్ళాం. అందరం కలిసి వెళ్తే భలే సరదాగా ఉంటుంది కదా. చిన్నప్పుడైతే ఇలాగే సమ్మర్లో అందరం పిల్లలకి సెలవులు ఇవ్వగానే వెళ్ళిపోయి సెలవులు ఉన్నంతసేపు అన్ని రోజులు కూడా అందరం అక్కడ ఉండేవాళ్ళం. మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ స్టార్ట్ అవుతుంది అనగా అప్పుడు వెనక్కి వచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు దాకా అందరం ఇట్లా కలిసి ఉండటం అనేది మళ్ళీ రాదు కదా. మనకి అవకాశం ఉన్నప్పుడు మాత్రం అందరూ నిజంగా ఇలా కలిస్తేనే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా మీకు అవకాశం ఉన్నప్పుడు, సెలవులు ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొని మన పల్లెటూళ్ళకి వెళ్ళి చక్కగా ఇలా తర్వాత ముందు వెళ్ళాలన్నా వెళ్ళలేమండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం వెళ్ళాలంటే కుదరట్లేదు. అందులో అప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అమ్మ ఉన్నారు కానీ అమ్మని చుట్టానికి అప్పుడప్పుడు వెళ్తాం, కానీ అంత ముందులాగా ఎన్ని రోజులు ఉండాలంటే ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు పిల్లలు అందరితో కలిసి వెళ్ళి అన్ని రోజులు ఉండటానికి కుదరదు కదా. ఇక్కడ చూడండి, మా వదిన, మా అన్నయ్య ఫ్యామిలీ కూడా ఉన్నారన్నమాట. మా వదిన, వాళ్ళ పిల్లలు అందరూ, మా ఫ్యామిలీ ఫుల్ ఇక్కడ అందరం కలిసి వచ్చాం. ఇలా కలిసి రావడం అనేది చాలా గొప్ప కదా. అందరికీ కుదరదు కదా. ఎప్పుడైనా కుదిరినప్పుడు నిజంగా ఇలా టైం స్పెండ్ చేయండి. ఇంకా రిలేషన్స్ పాడవకుండా చక్కగా ఉంటాయి. అప్పుడప్పుడన్నా ఇలా కలుస్తూ ఉంటాయి. చూడండి, మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి, మా అమ్మాయి, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు, అబ్బాయి అమ్మాయి అనమాట. అందరం కలిసి వెళ్ళాము. ఎంత సరదాగా చక్కగా మనం అక్కడ టైం స్పెండ్ చేసింది, అది బాగా మెమరీస్ మనకి ఎప్పుడు ఉండిపోతాయండి. బీచ్లో చక్కగా ఆడుకొని వస్తుంటే ఇక్కడ ఒక స్పెషల్ సమ్మర్ డ్రింక్ అండి, బాదం పాలు, లక్ష్మీ నాని అని అక్కడ దారిలో ఉంది. మా కజిన్ తీసుకెళ్ళాడని చెప్పాను కదా, వాడు చెప్పాడు చాలా బాగుంటుంది ఇక్కడ, తాగి చూడండి అక్క చాలా బాగుంటుంది అని చెప్పి. అందుకని అక్కడ తాగుదామని వెళ్ళాం. కానీ చాలా హైట్గా ఉంది, అది ఎలా తీస్తారో తీయటానికి నాకు కుదరలేదు. ఊరికే వెళ్ళాము. చూడండి, ఈ బాదం పాలు అదే కత్తిరోచి అంటారంటే బాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చాలా బాగుంది. నిజంగానే వాడు చెప్పినట్లు చాలా బాగుంది. చూడండి, అందరం ఇది తీసుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, అందులో చల్లగా ఉంది. అంటే దానిలో మునిగి వచ్చాం కదా సముద్రంలో, ఆ బట్టలు కూడా మార్చుకోవడానికి కూడా అక్కడ అవకాశం లేదు. మేము బట్టలు కూడా తెచ్చుకోవాలి, అలాగే వచ్చేసాం అనమాట. అలా మార్చుకోకుండా ఇలాగే వచ్చి తాగేసాం తడి బట్టలతోనే. చల్లగా ఉంది. తర్వాత ఇంకేం చేసాం తెలుసా, బట్టలు మార్చుకోకుండా అలాగే షాపింగ్కి వెళ్ళిపోయాం తెలుసా. బట్టల షాప్కి వెళ్ళామండి. నిజంగా ఆ తడి బట్టలు సగం ఆరుతా అలాగే వెళ్ళిపోయి షాపింగ్లో కూడా ఇంకా కొన్ని చీరలు, బట్టలు అన్నీ చూడండి, అన్నీ చూసి అన్నీ కొనుక్కొని ఆ తడి బట్టలతోనే అలాగే వచ్చేసామా. ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు అందరికీ జలుబులు పట్టుకున్నాయి. మరి తడి బట్టలతో అంతసేపు ఉంటే రావా మరి బట్టలు అంటే ఏదో బీచ్లో ఊరికే అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వద్దాం అనుకున్నాం, కానీ చూసిన తర్వాత ఆగలేం కదా. అందులో బీచ్లోకి వెళ్ళామంటే అసలు ఎన్ని గంటలైనా మనకు తెలియదు, అలా టైం గడిచిపోతూ ఉంటుంది. ఆ తడి బట్టలతోనే వెళ్ళి చక్కగా బాదం పాలు తాగాం. ఇలా వెళ్ళి షాపింగ్ అంతా కూడా పూర్తి చేసుకొని వచ్చేసాం. చూడండి ఎంత షాపింగ్, అది అన్ని చీరలు అన్నీ కూడా చూసి మళ్ళీ ఎంత తొందరగా ఏం అవ్వలేదు, చాలా టైం పట్టింది. 3 షాపులు 4 షాపులు మారి అన్నీ చూసి వచ్చాం. మేము వచ్చేసరికి లాస్ట్కి బట్టలు ఆరిపోయినాయి అనమాట. కానీ ఆ నెక్స్ట్ డే చూస్తే అందరికీ జలుబులు, జ్వరాలు. నేను మరుసటి రోజు బయలుదేరి బెంగళూరు వచ్చేసాను. వచ్చిన దగ్గర నుంచి బాగా జలుబు అనమాట. చూసారా, అంటే ఆడవాళ్ళం షాపింగ్కి వెళ్తే మనం ఎంత తడిచినా ఏమైనా అవన్నీ ఇంకా ఏం తెలియవు, అవంతే కదా. చూడండి, అంతా షాపింగ్ అంతా ముగించుకొని చీరాల మొత్తంలో బాగా 2-3 షాపులు తిరిగాము, ఒక చోట కూడా కాదు. చూసుకొని కొన్ని చీరలు, ఇంకా డ్రెస్సులు, మా అమ్మాయి వాళ్ళంతా డ్రెస్సులు అవి కొనుక్కున్నారు. అన్నీ తీసుకుని ఆడవాళ్ళం షాప్కి వెళ్తే అంత తేలిగ్గా వస్తామా కదా. ఏ బట్టలు తడిగున్నా ఏమున్నా ఏం పట్టించుకోం. షాపింగ్కి వెళ్తే ఆ లోకమే వేరు, అందులో పడిపోతాం. ఎవరైనా అంతే కదా, ఆడవాళ్ళం అందరం. చూసారా ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.